ప్రత్యేక హోదా కోరుతూ కాకినాడ రూరల్లో 4వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చిత్రపటం వద్ద కుంకుమ పూజలు చేశారు. ఈ నెల 22న మోదీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని కోరారు. అనంతరం రామచంద్రాపురం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. సాధన కోరుతూ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్లో 4వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి ఈ నెల 22వ తేదీన ప్రత్యేక హోదా మీద ప్రకటన చేయాలని చెప్పి వీరంతా కూడా వేడుకున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఏ కార్యక్రమం చేశారు? మీరు కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచున్నారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 4 రోజులుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరప మండలంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా రేపు 22వ తారీఖున ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దసరా వేడుకలు జరుపుకోవాల్సినటువంటి రోజుల్లో ఇవాళ నేతలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ ప్రత్యేక తరగతి హోదా కోసం దీక్షలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దుర్గాష్టమి, అమ్మవారి దసరా ఉత్సవాల్లో అతి పవిత్రమైనటువంటి రోజు. నరేంద్ర మోడీ గారు మనసు కరగాలి, నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల కరుణ కలగాలి, ప్రధానమంత్రి హోదాలో ఆయన తలుచుకుంటూ ఒక్క క్షణాన్న ఈ రాష్ట్ర ప్రజల కోరిక తీర్చగలరు అనేటువంటి ఉద్దేశంతో, ఆయన్ని ప్రసన్నుడు కావాలనే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అష్టోత్తర పూజ కుంకుమార్చన చేశాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, మేము కోరుకున్నది ఒకటే, మేము ఆయన మంత్రం చెప్పినప్పుడు మా ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పారు. మా కోరిక ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తోడుండాలి, మీరు ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడమని అష్టోత్తర పూజ ఇవాళ ఈ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో కొన్ని దెయ్యాలు మిమ్మల్ని ఇవ్వనివ్వకుండా వెంటబడుతున్నాయి. కానీ ఆ దెయ్యాల మాటలన్నీ పక్కన పెట్టి, ఆ దెయ్యాలు ఈ రోజు ఉన్నాయి, రేపు ఓడొచ్చు. కానీ ఈ రాష్ట్ర జనాభా 6 కోట్ల మందిని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు ప్రత్యేక హోదా ఇస్తారని మీ పాదాల దగ్గర మేమందరూ కూడా పూజలు చేయడం జరిగింది. దయించి మాకు ప్రత్యేక హోదా ఇస్తారని 22 వరకు కూడా మీకోసం వేచి చూస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే హక్కు, అధికారం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి ఆయన మనసు మార్చి మాకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా ఆయనకి పూజలు చేయడం జరిగింది. ఆయన ఈ పూజలకి ఆయన మనసు కరిగి 22న మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కుంకుమ పూజ చేశాం. ఆ కుంకుమ పూజలో మా నాయకులందరూ కూడా వేడుకునేది ఏంటంటే, రేపు 22వ తారీఖున ఆయన వచ్చినప్పుడు మాకు ప్రత్యేక హోదా ప్రకటిస్తారని ఆయన కోరుకుంటూ మా నాయకులు మేము కుంకుమ పూజ చేసాం. ఇప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఎన్నో బాధలు పడి చేస్తున్నారు. దాని గురించి మీరు విజయదశమి కానుక మాకు ప్రత్యేక హోదా ప్రకటిస్తారని ఆశతో చూస్తున్నాం. మనసు మార్చుకుని ప్రత్యేక హోదా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది మనం చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, ప్రధాన మంత్రి మీదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజలు నమ్మకం పెట్టున్నారని. ఈ నెల 25వ తేదీన ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీ ప్రకటన చేయాలని చెప్పి వీరంతా కూడా ప్రత్యేక పూజలు చేసి వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ కాకినాడ నుండి.